జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం ఒకసారి చదువుదాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మీలో శక్తి ఉంది, మీలో బలం ఉంది, మీలో ఆరోగ్యం ఉంది, మీలో ఆశీర్వాదం ఉంది. అలాంటి దేవుడు ఇప్పుడు నీ వాక్ ద్వారా ప్రభువా, మీ మాటల ద్వారా మాతో మాట్లాడుచుండగా అవన్నీ మేము పొందుకునే కృపను నన్ను మాకు దయచేయమని, వాక్యం ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడమని ప్రభా. వాక్యము మీది, వినే ప్రజలం మీ వారు, బోధించే నేను మీ బిడ్డను ప్రభా. స్తోత్రాలు. సహాయం చేసి మా జీవితాలకు, మా హృదయానికి కావలసిన మంచి వర్తమానముతో, మంచి మాటలతో మమ్మల్ని నడిపించమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుబడినటువంటి వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో అక్కడ చక్కటి మాటను మనం చూస్తాం. ఏంటి అంటే పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ. ఆ యొక్క అపోస్తుల కార్యాల 2వ అధ్యాయంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏంటి? ఈ రాత్రి చాలా మంది నాకు పరిశుద్ధాత్మ వచ్చేసిందండి, నా మీద పరిశుద్ధాత్మ వాళ్తుందండి అని చాలా చోట్ల మనం వింటాం. ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మకు ముందుగా తండ్రి అయిన దేవుడు మనల్ని తయారు చేశారు, మనల్ని సృష్టించారు. తండ్రి అయిన దేవుడు చేసే పని అది. మనం చెప్తాం కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుళ్ళని. అయితే తండ్రి అయిన దేవుడు సృష్టికర్తగా మన సృష్టించిన దేవుడైతే, కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మానవులైనటువంటి మన కోసం మరణించారు. అయితే ఆయన మరణించి పునరుత్థానమైన తరువాత 40 రోజులు భూమి మీద సంచారం చేసి కొన్ని అనేక మందికి ఆయన తను బయలుపరుచుకొని మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ, అనగా ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతూ ఒకే మాట చెప్పారు, నేను వెళుతున్నాను కానీ మీకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని నేను పంపిస్తాను. తండ్రి దేవుడు సృష్టిని చేస్తే, మనల్ని సృష్టిస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పాపము నుంచి విడిపించి మరణపు ముళ్ళును విరిచారు. ఇప్పుడు కుమారుడు మరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే, మనకి ఇంకెవరు లేరు, మనం అనాథలము, మనల్ని ఆదరించేవారు ఎవరు లేరు. కొన్నిసార్లు మనం కూడా అంతే కదండి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు
అందరూ ఉన్నట్టే ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు ఎవరు ఉంటారు మనతో. అలాంటప్పుడు మనకు ఒక మాట అనిపిస్తుంది, ఇంకా నాకంటూ ఇంకెవరు లేరు, నేను ఏకాకిని, ఒక్కదాన్నే, నా సమస్యలు పంచుకునే వారు లేరు. అలాంటి సమయంలో చాలా దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది, మనలో మనం కుమిలిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా శిష్యులకి ఏమైందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా మనకి ఎవరు లేరు అనుకున్న ఒక సందర్భంలో ఆయన అంటున్నారు, నేను వెళ్ళిపోతూ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు మనం అనాథులు కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ధైర్యాన్ని ఇస్తూ, అయితే అనాథులు కాకపోతే ఎవరిని ఇస్తారు అనుకుని శిష్యులు చూస్తున్నప్పుడు ఈరోజు చదవబడిన వాక్యములో, అప్పుడు పెంతెకొస్తు పండుగ దినమంట ఒక గదిలో, ఇక్కడ చదవబడిన వాక్యములో పెంతెకొస్తు పండుగ దినమందు, పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. అనగా శిష్యులందరూ ఒక చోట ఉన్నారు. ఎన్నో రోజండి పెంతెకొస్తు పండుగ అనేది? 50వ రోజండి. 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఒక ఆదరణగా ఇస్తున్నటువంటి గొప్ప రోజు ఆ రోజు. ఈ పెంతెకొస్తు పండుగని వారముల పండుగ అని అంటాము, లేకపోతే కోత పండుగ అంటారు, లేకపోతే పెంతెకొస్తు పండుగ అంటారు. అనగా పవిత్రాత్మను మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప రోజుని బైబిల్లో చూసినట్లయితే. అయితే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగితే, ఆ పెంతెకొస్తు పండుగ దినం అంటండి, వారందరూ ఒక చోట కూడుకొని ఉన్నారట. వారికి ఎవరినిచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళకి ఒక ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ మనకు ఒక పరిశుద్ధాత్మను ఆదరణగా ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రతి దానికి కూడా ఎవరిని అడుగుతామంటే, పరిశుద్ధాత్మ ఆరాధన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దిగిరా అంటాం, పరిశుద్ధాత్మ నాపై నుండి అంటాం, పరిశుద్ధాత్మ కొమ్మరింపు కావాలంటాం, పరిశుద్ధాత్మ ఇక్కడ పని చేయాలంటాం. ఆరాధన చేసినప్పుడు రకరకాలుగా ఈ పరిశుద్ధాత్మను వాడుతున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు ఒక ఆదరణకర్త చేయాలి. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అంటే, మన పైన ఉండాలి అంటే, మనలో ఉండాలంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూడాలి అంటే, చాలా మంది కొన్ని అడుగుతాం కానీ కొన్ని కార్యాలు చూడలేం. ఇంకెన్ని సంవత్సరాలు అడిగినా చూడలేకపోతున్నామండి అంటాం. కానీ ఖచ్చితంగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు గనక మన పైన ఉంటే అనేకమైన కార్యాలు మనం చూస్తాం. మొన్న మేము కాకినాడ వెళ్ళినప్పుడు మన పవిత్రమ్మ గారి యొక్క కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆమె చెప్పారు, అసలు మేము కారు కొనుక్కోలేము. ఎలా కొనుక్కోగలుగుతాం? మేము కొనుక్కోలేము. కానీ ఇచ్చిన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మాత్రమే మేము నమ్మాం. అక్కడ పరిశుద్ధాత్మ కార్యము జరిగింది. ఆ పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి ముందుగా ఒక దర్శనాన్ని వారు చూడగలిగారు, కొనుక్కుంటారని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మాత్రమే మనకు అనేకమైన కార్యాలు జరుగుతాయి.
దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆ పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలంటే కొన్ని మనము పాటించవలసినవి ఉన్నాయి. అవి ఏంటనగానే మొట్టమొదటి చూసినట్లయితే యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. ఓకే. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఏంటంటే ఇక్కడ చాలా చక్కటి మాట. పరిశుద్ధాత్మ మనలోనికి ఎప్పుడైతే వస్తారో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన దగ్గర ఉంటారో, మనతో ఉంటారో, అప్పుడు మనకేం జరుగుతుంది అంటే తెలుసండి, సర్వసత్యములోనికి నడిపిస్తుందంట పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, మనతో ఉంటే సర్వసత్యములోనికి నడిపిస్తుందంటండి ఆత్మ. అందుకే అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఏ ఆత్మ కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడాలంటే మొట్టమొదట మనకు ఉండవలసిన ఏంటి తెలుసా? సర్వసత్యములోనికి నడిపిస్తుందంట పరిశుద్ధాత్మ వస్తే. చూడండి, కొన్ని సందర్భాల్లో మనము సత్యాన్ని విడిచిపెట్టేస్తాం. అబద్ధికులుగా ఎన్నోసార్లు చిన్నదానికి అబద్ధం ఆడతాం, పెద్దదానికి అబద్ధం ఆడతాం. చాలాసార్లు అది ఎందుకు ఉపయోగం కాదు, అయినప్పటికీ ఒక అబద్ధం గురించి ఇంకా 10 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఇలాంటి మన జీవితంలో ఎన్నోసార్లు మనం ఎదుర్కొని ఉంటాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారి దగ్గరికి వచ్చి నాతాను ఒక మాట చెప్తారండి ప్రవక్త గారు. ఏమంటారంటే, దావీదు అప్పటికే వ్యభిచారం అనే పాపంలో పడ్డారు, అప్పటికే నరహత్య అనే పాపంలో పడ్డారు. అనగా మరి చేయకూడనివి, చూడకూడనివి చూసి ఆయన పాపం చేసిన వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలంటే, మహారాజు స్థానంలో ఉన్నారు కనుక ఒకే మాట చెప్పాలి. ఏమనంటే, ఒకటి ధైర్యంగా నేను చేశాను ఏంటి అని చెప్పాలి, లేకుంటే నేను చెప్పలేదు అనే తప్పించుకోవాలి, నేను చేయలేదని. సారీ. కానీ అక్కడ దావీదు గారి దగ్గరకు వచ్చి నాతాను ప్రవక్త చెప్తున్నాడు, ఒక స్టోరీ చెప్పండి. అక్కడ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి చాలా గొర్రెలు ఉన్నాయి. అదే రీతిలో ఒక లేని వ్యక్తి, ఒక పేదవాడు ఒకే గొర్రెని పెంచుకున్నాడు ప్రేమతో. ఒకరోజు విందు చేయవలసి వచ్చింది. విందు చేయాలనుకున్నప్పుడు ఏమైందంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విందుకి ఆ యొక్క ఉన్నతమైన వ్యక్తి అతను గొర్రెల్లో నుండి చాలా మంచి గొర్రెలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఆ గొర్రెల్లో నుంచి తీసుకోకుండా పేదవాడు ప్రేమతో పెంచుకుంటున్న ఒకే ఒక గొర్రెను తీసి వధించాడు అని చెప్పినప్పుడు రాజు కోపం తెచ్చేసుకున్నాడంటండి, ఉగ్రుడైపోయాడు. ఎవడు నా రాజ్యంలో అంత అన్యాయం చేసింది, అసలు నా రాజ్యం అలా జరగడానికి లేదు అని కోపం తెచ్చేసుకుంటున్నాడు. తనకు అర్థం అవలా ఎవరు చేస్తారని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నాతాను ప్రవక్త అన్నారు, అయ్యా ఎవరో కాదు, అది చేసింది మీరే అని. ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పడం జరిగిందోనండి, వెంటనే తను ఎలా అయిపోయారు తెలుసా? సర్వసత్యములోనికి నడిపించబడ్డారు. వెంటనే
ఆత్మ నడిపింపు తనలో వచ్చి తను చేసింది ఏంటో తను పశ్చాత్తాపపడేలాగా తను ప్రవక్త మాటలు విని ఒక దైవ సేవకుడు వస్తే, ఒక దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి వచ్చి తన చేసిన పొరపాటు ఏంటో చెప్పినప్పుడు ఆ నాతాను ప్రవక్త చెప్పిన మాటకు వెంటనే లోబడిపోయాడు. ఎందుకో తెలుసా ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అక్కడ నిలబడింది ఎవరంటే సేవకుడు, ఆత్మతో నింపబడిన సేవకుడు, ఉన్న మాట ఉన్నట్టు పలికే సేవకుడు, సత్యముతో నింపబడిన సేవకుడు, సర్వసత్యములోనికి నడిపించే సేవకుడు. మాట్లాడిన మాటను బట్టి దావీదు గారు అంటారండి, వెంటనే తన సింహాసనాన్ని దిగి వచ్చి ఈ యొక్క సేవకుడు కాళ్ళ మీద పడి అంటాడు, అయ్యా నేను చేసింది చాలా పొరపాటు, అది ఎవరో కాదు నేనే చేశాను. నిజమే, నువ్వు చెప్పినట్లు నువ్వు చెప్పిన తర్వాత నీలో ఉన్న ఆత్మ నాలో పని చేసింది. ఎస్, ఈ రాత్రి పరిశుద్ధాత్మ మనలో పని చేస్తే గనక ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ చదవబడిన వాక్యంలో యోహాను శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట ఉందండి. ఏమని తెలుసా? అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఏంటంట? సత్య స్వరూపి, సత్యము నిజంగా తన ఎదుటికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించింది. ఎలా నడిపిస్తుంది అంటండి? సర్వసత్యం అంటే అందులో కొద్దిగా ఉండదు. సర్వసత్యం అంటే ఇక అంతా పూర్తిగా, అంటే ఏదో సగం సత్యంగా మాట్లాడడం, ఉన్న మాట మాట్లాడడం, సగం లేని మాట మాట్లాడడం, ఈ విధంగా ఉండరండి. పరిశుద్ధాత్మతో నింపబడితే ఎలా ఉంటుంది తెలుసా? ఈవెన్ నేను చెప్పే, నేను వినే మీరు, దేవుని వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా సర్వసత్యం అనగా ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతామో మనం ఎలా మార్చబడతాం తెలుసా? సర్వసత్యములోనికి నడిపించబడతాం. ఎందుకంటే అక్కడ దావీదు గారు ఇక డౌట్ లేకుండా నేను చేసింది ఖచ్చితంగా పూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను అంతా ఒప్పేసుకుంటున్నాను. నేనేమి పాపం చేశాను, ఎలా జీవించాను, ఎలా నడుచుకున్నాను, ఎలా ప్రవర్తించాను, ఎలా మాట్లాడాను, అదంతా నేను చెప్పేస్తున్నాను. నాలో ఇంకేమీ నేను దాచుకోవడానికి వీల్లేదు. అందుకే ఒక మాట ఉంది, ఒక పాట ఉంటుందండి, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణము లేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నీనుండ లేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. దేవునికి స్తోత్ర. చూసారండి, ఆయనకు మరుగైనది ఏది లేదు, ఆయనకు చాటైనది ఏది లేదు. అసలు అలా మరుగు చేసి చాటు చేసి మనం దాగిపోవాలంటే మనం దాగలేమంటండి. ఆయనకి కనుమరుగు చేసి మనం ఎక్కడున్నా. అందుకే నేను ఒక మాట చెప్తాను. ఒక ఋషి చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నాడంట. తపస్సు చేస్తూ అనేక మంది శిష్యుల్ని తయారు చేయాలనుకున్నాడంట. తయారు చేయాలనుకుని ఏం చేస్తాడంటే, అతని దగ్గరికి కొంతమంది వచ్చి మేము కూడా నీకులాగా ఋషులు అయిపోతాము అని చెప్పి, మీరు ఎలా చేస్తున్నారు మేము అలాగే చేయాలి అనుకొని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. అలా ఈ ఋషి దగ్గరికి వచ్చారంట. అప్పుడు ఆ ఋషి ఏం చేస్తాడంటే, అయితే ఓకే, మిమ్మల్ని నా దగ్గర శిష్యులుగా జాయిన్ చేసుకుంటాను,
మీరు చేయవలసింది ఒకటే, ఏంటి తెలుసా? నేను మీకు ఒక ఫలాన్ని ఇస్తాను, అనగా ఒక ఫ్రూట్ పండుని ఇస్తాను. ఆ పండు మేము ముగ్గురు వచ్చారంటండి, మీరు ముగ్గురికి 3 ఇస్తాను. మీరు పట్టుకెళ్ళిపోయి మీరు ఆ పండుని ఎక్కడ తింటారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఎవరు చూడకుండా తినాలన్నారండి. అసలు అది సాధ్యమా? ఎవ్వరు తినకుండా చేయాలంటే అసలు ఎవరికి సాధ్యం అవదు, అవునా? అయితే ఇప్పుడు ఎవరు చూడకుండా అంటే ఇంకా అసలు ఏది చూడకూడదు. ఒక చెట్టు చూడకూడదు, ఒక భూమి చూడకూడదు, ఒక ఆకాశం చూడకూడదు, ఒక మనుషులు చూడకూడదు, ఒక జంతువులు చూడకూడదు. ఇలా కండిషన్ పెట్టాడండి. సరే ఎలాగోలా చేద్దామని అనుకుని ఈ శిష్యుల దగ్గర ఈ యొక్క గురువు దగ్గర జాయిన్ అవ్వాలని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క అరటి పండుని తీసుకుని వెళ్ళిపోయారంటండి. ఎవరింటికి వాళ్ళు. ఎవరు చూడకుండా తిన్నాక మీరు తినేసిన తర్వాత నా దగ్గరికి రండి, అప్పుడు నేను నా శిష్యులుగా జాయిన్ చేసుకుంటాను అన్నాడంట. వీళ్ళు పట్టుకెళ్ళిపోయారండి. చాలా జాగ్రత్తగా విందాం. ఇది వినడానికి ఒక స్టోరీ కావచ్చు, కానీ ఇందులో మర్మం దాగి ఉంటుంది. అయితే పట్టుకెళ్ళిపోయారండి. ఒక ఆయన ఏం చేస్తారండి, ఇంటికి పట్టుకెళ్ళిపోయి, ముగ్గురు కదా, ఒక ఆయన ఇంటికి పట్టుకెళ్ళిపోయి తలుపులు బాగా వేస్తాడంట, కిటికీలు బాగా వేస్తాడంట, ఏమండి అన్ని బాగా క్లోజ్ చేస్తాడంట. తినేద్దాం అనుకుని మొదలు పెట్టాడంట. కానీ ఇంట్లో సామాన్లు ఉంటాయి కదా, సామాన్లు చూస్తున్నాయంట. ఆ సామాన్లు బయట పడేస్తాడంట. మళ్ళీ వచ్చాడంట, లోపల కూర్చున్నాడంట. అయితే అతను అన్నీ తీసేసాడు కదా అనేసి తినేసాడంట. తినేసేటప్పటికి అతను అనుకుంటున్నాడు నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు. రెండో వ్యక్తి ఏం చేశాడంటే కొండల దగ్గరికి వెళ్ళిపోయాడంట, లోయల్లోకి వెళ్ళిపోయాడంట. ఎక్కడైనా అక్కడ చీమలు తిరిగితే, ఏయోటి కీటకాలు తిరిగితే ఇవన్నీ చూస్తున్నాడు, జంతువులు తిరిగితే ఇవన్నీ చూస్తున్నాడు. ఆకాశానికి కనబడకూడదు అనుకున్నాడు. ఎక్కడో భూగర్భంలోకి వెళ్ళిపోయి చేద్దాం అనుకున్నాడు. అక్కడ కూడా మరి భూమి చూస్తుందంట. అయినా సరే పర్వాలేదని ఆ భూమిలోకి వెళ్ళిపోయి తినేస్తాడంట. మూడో వ్యక్తి మాత్రం ఎలాగైతే ఈ గురువు ఇచ్చాడో ఆ అరటిపండుని తీసుకుని అలాగ ఉంచాడంటే తినలే. తిరిగి ముగ్గురు మరలా ఏం చేస్తారంటే ఈ యొక్క గురువు దగ్గరికి వచ్చారటండి. గురువు గారి దగ్గరికి వచ్చినప్పటికి అప్పుడు అన్నారంట, ఏంటయ్యా తినేసారా అంటే మొట్టమొదట వ్యక్తిని పిలిచాడంట. అడిగి తిన్నావా అని అడిగితే తినేసానండి అంటే, ఎలా తిన్నావు? నేను తలుపులు వేశాను, దారబంధాలు వేశాను, కిటికీలు వేశాను, నా ఇంట్లో వస్తువులన్నీ తీసేస్తానండి, నేను తినేసాను అన్నాడంట. అప్పుడు గురువు చెప్పాడంట, నువ్వు అన్ఫిట్ అయిపోయావు. ఎందుకంటే భూమి చూస్తుంది, నిన్ను గోడలు చూస్తున్నాయి, అయినా కానీ అవి కూడా చూడకూడదని చెప్పాను కదా అన్నాడంట. ఇంకో వ్యక్తిని పిలిచాడంట. అతను అన్ఫిట్ అయిపోయాడు, నువ్వు శిష్యుడిగా పనికిరావు అన్నాడు. ఇంకో వ్యక్తిని పిలిచాడు. అతను పిలిచినప్పుడు తినేసావా అంటే తిన్నానండి అన్నాడు. ఎలా తిన్నావంటే నేను కొండల్లో లోయల్లోకి వెళ్ళిపోయానండి, భూగర్భంలోకి వెళ్ళిపోయానంటే అప్పుడు అన్నాడంట, ఒకవేళ పిచ్చోడు అక్కడ కూడా భూమి ఉంటుంది కదా, నువ్వు నిలబడ్డానికి ఎక్కడ ఏముంది, అక్కడ భూమే కదా, అప్పుడు కూడా నువ్వు కూడా అన్ఫిట్ అయిపోయావు, ఎవరు చూడకూడదని నేను చెప్పాను అన్నాడు. మూడో వ్యక్తిని పిలిచాడంటండి. అప్పుడు ఆ వ్యక్తి ఈ అరటిపండు తీసుకొచ్చి ఆ గురువు పాదాల మీద పడి, అయ్యా నువ్వు పెట్టిన పరీక్ష చాలా కఠినమైంది. ఎందుకంటే అసలు ఈ భూమి మీద ఎవ్వరు చూడలేంది, మనం ఏమి చేయలేం. ఎవరు మాట్లాడుతుంది దయచేసి. ఎవరు చూడలేంది అసలు ఎక్కడ ఉండదు. అసలు నేను ఎంత దాక్కుందామన్నా ఏదో ఒకటి చూస్తూనే ఉంది. చీమలు, దోమలు, జంతువులు, పక్షులు, ఆకాశము, భూము, గోడలు, తలుపులు, కిటికీలు, సామాన్లు, ఏదోటి నన్ను చూస్తూనే ఉన్నాయ్యా. నువ్వేం చెప్పావు? మాకు ఏమి చూడకూడదని చెప్పావు. అందుకనక నాకు అది సాధ్యపడలేదు.
నేను చేయలేని ఆ పని. అలాగని అతను చెప్పినప్పుడు వెరీ గుడ్, ఎందుకంటే నువ్వు మాత్రమే నా శిష్యుడిగా ఉండాలన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా వచ్చి ఒప్పుకున్న వ్యక్తి ఎవరంటే మూడో వ్యక్తి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు, ఇక అందులో తేడా ఉండదండి. అసలు దేవుని వాక్యం టు వాక్యం చదివితే, మనం ప్రతి మాట చదివితే, ప్రతి వాక్కు మనం చదువుకుంటూ వెళ్ళి మ్యూట్లో పెట్టండి. హలో. అయితే వాక్యం మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనల్ని మనం అర్థంలో చూసుకున్నట్టు ఉంటుందండి వాక్యం. ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ రాత్రి. ఇక్కడ అంటున్నారు, నేను ఒక్క మాటని తీసుకున్నా ఈ రాత్రి, ఇక 12 మాటలు ఉన్నాయి, 12 ఉపయోగాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఎటువంటి కార్యాలు మనకు జరుగుతాయో నేను ఈరోజు ఒక్క మాటనే మీకు చెప్పాను. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో గనక మనం నింపబడితే మనం ఎలా ఉంటామంటే సర్వసత్యం. అనగా సర్వసత్యం అంటే ఇక మనలో అసత్యం అనేది ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఒకవేళ కొన్నిసార్లు నిజంగా నేను కూడా కొన్నిసార్లు ఇప్పటి వరకు ఒకవేళ అబద్ధికులుగా కొంచెం నేను బాగానే ఉంటున్నాను, నేను బాగానే అన్ని ఉన్నాయి మాట్లాడుతున్నాను, నేను అబద్ధాలు ఆడను అనుకుంటున్నట్లయితే నేను అనుకోవచ్చు. చాలాసార్లు నేను వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, వాక్యం చెప్తూ కూడా అనేకమైన సార్లు చిన్న వాటికి అబద్ధం ఆడుతూ ఉంటాం, ప్రతిదానికి అబద్ధం ఆడుతూ ఉంటాం. ఇక్కడ అంటున్నారు, మనము గనక పరిశుద్ధాత్మతో నింపబడితే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది అంటండి పరిశుద్ధాత్మ. ఈ రాత్రి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసత్యములో ఉన్నామా? మనం సర్వసత్యములు లేకుండా సగం సత్యము సగం అసత్యములు బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అలా ఉన్నట్లయితే నీలో నాలో ఆయన ఆత్మతో ఇంకా నింపబడలేదు. ఆయన ఆత్మతో నింపబడితే మాత్రమే మనం సర్వసత్యములోనికి ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. మనం చాలాసార్లు ఇక్కడ అపోస్తల కార్యాలు అదే చెప్తున్నాడు, వారందరూ అక్కడ కూడుకొని ఉన్నారంటండి. వారి పైకి ఏమొచ్చింది తెలుసా? పరిశుద్ధ ఆత్మ వచ్చిందంట. అప్పటి వరకు ఒక మాట చెప్తానండి, అక్కడ ఎవరి మీదకి వచ్చిందంటే శిష్యులు, వారితో ఉన్నటువంటి మరియ తల్లి గారి మీదకి వచ్చింది ఆ పరిశుద్ధాత్మ. అక్కడ ఉన్న శిష్యులు, మరియ తల్లి. ఒక మాట చెప్పనివ్వండి, అంతకుముందు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారితో నడిచారు, యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగారు, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చూశారు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. అంతకుముందు ఆత్మతో నింపబడలేదు ఏంటి వాళ్ళు అసలు? కానీ వాళ్ళ అపోహ ఏంటి? మేము కూడా దేవునితో ఉన్నాము కాబట్టి మేము ఆత్మతో నడిపింపు. మనం కూడా కొన్నిసార్లు నేను వాక్యం చదువుతాను, నేను అనుకోవచ్చు, నేను వాక్యం చదువుతాను, నేను పాటలు పాడతాను, నేను ప్రసంగాలు చేస్తాను, నేను వర్తమానాలు అందిస్తూ ఉంటాను, చేస్తున్నాను, నేను సర్వసత్యము, నేను దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాను గనక నాలో ఆ సత్యం లేదు అనుకుంటాను నేను. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మతో గనక నింపబడితే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అపోస్తల కార్యాలు 2వ గ్రంథంలో చెప్తున్నారు ఏంటి తెలుసా? వీరి పైకి అప్పుడు వచ్చిందంట పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఇప్పుడు వీరు పరిశుద్ధాత్మతో నింపబడితే వీరిలో అన్ని కార్యాలు అప్పటి నుంచే కదా వారి సువార్త ప్రకటన విరివిగా చేశారండి శిష్యులు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తరువాత వీరు ఆ యొక్క సేవా పరిచర్య అధికముగా చేశారు. అంతకుముందు వారు ఏదో యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగారు, అద్భుతాలు ఏవో చేసేసారు, చూశారు, ఏయో అద్భుతాలు. అందుకే కదా ఒకసారి ఒక మాటలో చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేదు, నువ్వు ఈజీగా వెళ్ళగొట్టావంటే మీలో ప్రార్థన తక్కువైపోయింది అంటారు. ప్రార్థన వల్లనే ఇలాంటివి పోతాయి కానీ ప్రార్థన లేకపోతే ఇలాంటివి పోవని చెప్తారు. అంటే అప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఏదో దేవునితో తిరుగుతున్నా, దేవునితో ఉన్నా. మనం కూడా కొన్నిసార్లు, నేను కూడా కొన్నిసార్లు దేవునితో ఏదో ఉండిపోతున్నా, దేవుని పాటలు ఏవో పాడేస్తున్నాను, నేను ఏదో అనుకుంటాను. కాదు, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడితే మనలో మార్పు ఏంటి తెలుసా?
మనము సర్వసత్యములోనికి నడిపించబడతాం. చాలా సమయం అవుతుంది, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక్క పాయింట్ మాత్రమే చెప్పాను, ఇంకా 11 పాయింట్లు ఉన్నాయి. అసలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి, వారు ఎలా ఉంటారు? ఈ కార్యాల్లో మొట్టమొదటి పాయింట్, ఆత్మ ఎవరిలో అయితే నింపబడిందో వారు సర్వసత్యములోకి నడిపిస్తారు. ఈ రాత్రి మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నేను సర్వసత్యములు నడవలేదేమో, నాలో ఇంకా అసత్యం ఏలుబడి చేస్తుందేమో, నన్ను ఇంకా అసత్యం ఏలుతుందేమో, నా కుటుంబాన్ని ఏలుతుందేమో, నా బిడ్డల్ని ఏలుతుందేమో, నన్ను ఏలుతుందేమో, నా సంఘాన్ని ఏలుతుందేమో, నా పరిచర్ని ఏలుతుందేమో అసత్యం. ఎస్, మనలో చాలా అసత్యం ఉన్నదండి, మనలో ఉంటది. నిజంగా ఆ అసత్యాన్ని తీసివేసుకొని సర్వసత్యములోనికి మనం నడిపించబడితే మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నింపుదల మనతో ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అందుకే ఆయన వెళుతూ మనకి ఎవరినిచ్చారు తెలుసా? ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఆదరణకర్తగా ఇచ్చారండి. అనగా మనకి ఎటువంటి శ్రమ వచ్చినా మనం గమ్ముని ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఎవరికి ప్రార్థన చేస్తున్నాం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేస్తున్నామండి. అందుకే ఆరాధన చేయంటాం చూసారా, 2-3 పాటలు పాడేసిన తర్వాత అందరు నిలబడండి ఆరాధన చేద్దామంటాం. ఆరాధన ఎవరికి? పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన చేస్తాం. పరిశుద్ధాత్మ దిగిరా అంటూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. అవునే కదా చెప్పండి? మన పైకి పరిశుద్ధాత్మ దిగి రావాలని మనం ఎంతగానో కోరుకుంటాం. పరిశుద్ధాత్మను మనకి అంత పరిశుద్ధాత్మ వరాలు మనం కోరుకుండే వారిగా ఉంటాం. ఆ పరిశుద్ధాత్మలో ఉంటే గనక ప్రభునందు ప్రియదేవులారా సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. అటువంటి సర్వసత్యములో మనం ఉంటే మనం దేవుని కార్యాలు అనేకమైన చూస్తాం. నిజంగానే మరి మొన్న యొక్క పవిత్రమ్మ గారు కుమార్తె చెప్పిన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం చెప్పారు. అది ఏమనంటే మరి మా పరిస్థితి ఒకప్పుడు చాలా మరి వివాహం అయిన తర్వాత బిడ్డల కోసం సంతానం కూడా లేదు. ఇన్ని ఆమె జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి చూసినట్లయితే ఆమె ఎన్నో ఎవరి వల్ల పొందుకున్నారు తెలుస్తా? పరిశుద్ధాత్మ వల్లనే పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడే వారికి అనేకమైన కార్యాలు జరిగించడానికి వారికి మార్గాలు తీర్చారండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు మరి మనకు అనేకమైన ఏదైనా అడిగినప్పుడు జరగట్లేదు అనుకుంటే మనలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరగాలంటే పరిశుద్ధాత్మ మరి మనలోకి వచ్చి మరి ఎప్పుడు వస్తారంటే మనలో సత్యము అనగా మనలో సత్యం ఉన్నప్పుడు, మనలో నీతి ఉన్నప్పుడు, మనలో అబద్ధము లేనప్పుడు. అలాగే నాతాను వచ్చినప్పుడు, ఇందాక చెప్పాను కదా, నాతాను వచ్చి చెప్పినప్పుడు వెంటనే అసలు ఇంకా ఆలోచించకుండా దావీదు గారు చెప్పారు, అయ్యా నేను ఆ తప్పు చేసిన వాడిని నేనే, ఆ వ్యభిచారం చేసిన వాడిని నేనే, ఆ నరహత్య చేసిన వాడిని నేనే, ఆ అబద్ధం ఆడిన వాడిని నేనే, ఆ మోసం చేసిన వాడిని నేనే అని ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క వ్యక్తి అనగా దావీదు గారు తను పశ్చాత్తాప పడిపోయాడంటండి. ఆ యొక్క సింహాసనం దిగి వచ్చి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి మరి దేవుడు సూటిగా తేటగా నాతో మీతో మాట్లాడిన మాట, మనం పరిశుద్ధాత్మ నింపుదల కోరుకుంటే, మనలో పరిశుద్ధాత్మ కార్యాలు మన కుటుంబాల్లో మనలో జరగాలంటే, మనం కూడా సర్వసత్యం అనే పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడాలంటే సర్వసత్యంలోనికి మనం నడిపించబడాలి. ఆ విధంగా నడిపించబడడానికి దేవుని మనం ఆ ఆత్మను కోరుకుందాం. పరిశుద్ధాత్మ నాలోనికి రండి, నాలో సర్వసత్యం ఏలుబడి చేయాలి. సర్వసత్యం అనగా నేను ప్రతి విషయంలోనూ అబద్ధికురాలుగా కాదు, కానీ నేను సర్వసత్యంలోనికి నడిపించబడడానికి మరి పరిశుద్ధాత్మ పని చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఇటు మాటలు దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మరి వాళ్ళలో ఉంది, అయినా కూడా మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడేంత వరకు వాళ్ళు ధైర్యంగా లేరు. వారు యేసు ప్రభువుని సమాధిలో పెట్టిన తర్వాత వాళ్ళు ఒక మేడగదిలో వాళ్ళు భయంతో వణుకుతో తలుపులు వేసుకొని దాక్కొని ఉండిపోయారు భయంతో. అయితే ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారో పరిచర్యలో బలంగా వాడబడ్డారు. అందుకే
వాళ్ళు జైల్లో వేసినప్పటికీ కూడా, వాళ్ళను ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళు ఇదిగో యేసయ్య మమ్ములను చెప్పమన్నది మేము చెబుతాం అని ధైర్యంగా వాళ్ళ ఎదుటికి వెళ్ళారు వాళ్ళు. అందుకే మరి ప్రతి దేవుని బిడ్డకు, ముఖ్యంగా దైవ సేవకులైనటువంటి మన యొక్క జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది మనం పొందుకోగలిగితే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనం సర్వసత్యములోనికి నడిపించబడతాం. తర్వాత ఆ యొక్క దేవుని శక్తిని మనం పొందుకునేటువంటి వారిగా మనం ఉంటాం. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, ఆ యొక్క శక్తి మీ మీదకు వచ్చే వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి. ఆ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ యొక్క యెరూషలేము నుండి ఆ యొక్క గలిలయ, సమరయ, ఆ యొక్క బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనందరినీ దర్శించి పరిశుద్ధాత్మ చేత మరి అందరూ కూడా అభిషేకించబడినటువంటి వారిగా ఉండాలని ప్రేమతో మరి ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మరి చక్కటి వాక్యాన్ని మనకు బోధించినటువంటి దైవజనరాలు మరి విమల్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నా. ఓకే అమ్మా, ప్రైజ్ ది లార్డ్.